వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు మా వందనాలు. దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళే ముందు కొద్ది నిమిషాలు ఒక సెమినార్, స్పెషల్ సెమినార్ టుమారో మార్నింగ్, రేపటి ఉదయమే జరగబోతున్న సెమినార్ గురించి మీకు చెబుతాను, వినండి. మిక్కిలి గొప్పవారు అగుట ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు గారిని సాదృశ్యంగా తీసుకొని ఆర్థికంగా క్రైస్తవులు ఎలా గొప్పవారు కావాలి అనే కాన్సెప్ట్ బైబిల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయటానికి 6 తరగతులు ఒకే రోజు 6 సెషన్స్ ఉండేట్లుగా ప్లాన్ చేశాను. అదే రేపటి ఉదయం మా చర్చిలో ఫతేబాద్లో వేదరాజ్ థియేటర్ దగ్గర ఉన్న బెరాకా చర్చిలో ఈ సెమినార్ ఉంటుంది. దీనికి పురుషులను మేము ఆహ్వానిస్తున్నాం. నో ఏజ్ బార్, వయోభేదం లేదు, పురుషులు ఎవరైనా రావచ్చు. ఇందులో నేను చెప్పే అంశాలు ఏమిటి? ఇది ఫస్ట్ బిబ్లికల్గా చెబుతున్నాను నేనండి. బైబిల్ పరంగా నీవు తలగా ఉంటావు, దేవుడు నేను తలగా చేస్తాడు. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, మిక్కిలి గొప్పవాడవుతావు. పుచ్చుకొండ కంటే ఇవ్వటం గొప్ప. మనం ధనవంతులు అవటానికి ఆయన దరిద్రుడు అయ్యాడు. ధనం మంచి దాసుడు చెడ్డ యజమానుడు. ఇది బైబిల్ ప్యాటర్న్. సెక్యులర్ ప్యాటర్న్లో ఇదే మాటలు చెబుతున్నాను, వినండి. సెక్యులర్ ప్యాటర్న్ అంటే లోకపరంగా నేను మాట్లాడాల్సి వస్తే అని అర్థం. బైబిల్ ప్రకారం మాట్లాడితే ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు నేను చెప్పబోతుంది లోక ప్రకారం ఆలోచన. లోక ప్రకారం ఏమి ఇష్టం మనకు? తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా, తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించడం ఎలా, తక్కువ కాలంలో ఆర్థికంగా ఎదిగిపోవటం ఎట్లా, తక్కువ కాలంలో ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళటం ఎట్లా, తక్కువ కాలంలో లోకాన్ని దాసోహం చేసుకొని డబ్బుని దాసోహం చేసుకోవటం ఎట్లా, పూర్తిగా ధనము అనే అంశం మీద ఈ సెమినార్ ఉంటుంది. మనీ, డబ్బు అంటే మీకు ఇష్టం లేదా? డబ్బు అంటే ఏంటి? డబ్బు ఎలా ఉంటుంది? డబ్బు ఎవరు? డబ్బు ఎందుకు? వీటి మీద చాలా అద్భుతమైన ప్రసంగాలు ఉంటాయి. ఉచిత బోధన, ఉచిత భోజనం. కానీ లిటిగేషన్ ఏంటంటే ఒక విడోయర్కి, ఒక వికలాంగురాలకి మీరు 1000 రూపాయలు సహాయం చేయాలి. అదే రిజిస్ట్రేషన్ ఫీ. ఇట్ షుడ్ బి యువర్ సీడ్ మనీ. అదే మీ విత్తనం. మీ వృక్షానికి, మీ డబ్బు వృక్షానికి మీ డబ్బు విత్తనం 1000 రూపాయలు. మీ 1000 రూపాయలు ఒక సీడ్, ఒక విత్తనం. ఈ 1000 రూపాయలు ఒక మామిడికాయ విత్తనం వేస్తే మామిడి చెట్టు వచ్చేస్తుంది. If you can put it as the seed, you will receive a big money plant, money tree. అది కాన్సెప్ట్. కాబట్టి ఇమీడియట్గా SMS ఇవ్వండి. SMS ఇవ్వని వాళ్ళకి నో ఎంట్రన్స్. ఒక్కళ్ళు వచ్చినా వాళ్ళకి వాక్యం చెప్తారు. 5 ఛానల్స్లో వెళుతోంది 3 రోజులుగా. క్రైస్తవులకి ఏం కావాలో తెలియటం లేదండి వాళ్ళ. నా ప్రయత్నం అదే. ఐ వాంట్ టు bring a great revival in the church in India. భారతదేశ సంఘంలో గొప్ప ఉద్యమం తేవటానికి నేను ప్రయత్నం ప్రారంభించాను. కాబట్టి కాంప్రమైజ్ అవ్వకుండా 1000 రూపాయలు ఉంచాను రిజిస్ట్రేషన్ ఫీజు. నేను ఫ్రీగా టీచ్ చేస్తాను. భోజనం కూడా మా చర్చ్ నుంచి ఉచితంగా పెడతాము. అయితే ఒక విధవరాలకి, ఒక వికలాంగురాలకి వాళ్ళ సీడ్ మనీగా ఒక 1000 రూపాయలు ఇచ్చేవారే ఈ సెమినార్కి అనుమతించబడతారు. It's not for money making, it's for charity and service. Please note it. It's for charity and service, not for money making. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు.
నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకివ్వండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం, 21వ వచనం. ఇదేమిటి 18 నుండి 21 అనొచ్చు కదా, విడివిడిగా చెప్పారేంటి? 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం, 21వ వచనం. అర్థమైందా మీకు? ఈ 4 వచనాలు విడిగి ఎందుకు చెప్పానంటే ఇట్ ఈస్ ద ఫ్యామిలీ. ఇది కుటుంబం గురించి మాట్లాడాడు. కొలస్సీయులకు పౌలు రాస్తూ హౌ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ షుడ్ బి, ఒక క్రైస్తవ కుటుంబం ఎట్లా ఉండాలి. ఇవాళ నేను ఇక్కడ 4 ప్రశ్నలు అడుగుతాను, 4 క్వశ్చన్స్. మహేంద్ర గారు ఒక్కొక్క క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద ఉంచుతాడు. మహేంద్రకి వర్క్ పెరిగిపోయింది నేను ధ్యానాలు ప్రారంభించిన తర్వాత. ఫస్ట్ క్వశ్చన్, భార్యలకు చెందిన ప్రశ్న ఇది. మీరు మీ భర్తకు లోబడుతున్నారా? ప్రశ్నార్థకం. స్క్రీన్ మీద కనపడిందా ఈ మాట? భార్యలు భర్తకు లోబడుతున్నారా? ఇట్స్ మై క్వశ్చన్ అండ్ ద బైబిల్ క్వశ్చన్. రెండో ప్రశ్న 19వ వచనం, భర్తలు మీరు మీ భార్యలను ప్రేమిస్తున్నారా? సెకండ్ క్వశ్చన్, భర్తలు మీ భార్యలను ప్రేమిస్తున్నారా? రెండో క్వశ్చన్. 3, పిల్లలారా, అంటే చిల్డ్రన్కి సంబంధించింది. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు విధేయులుగా ఉన్నారా? ప్రశ్న. 4వ ప్రశ్న, తల్లిదండ్రులకు ప్రశ్న, తల్లిదండ్రులు మీ పిల్లలకి కోపం పుట్టిస్తున్నారా? 4వ ప్రశ్న. ఈ 4 ప్రశ్నలు మీరు 4 స్లైడ్స్ చూశారు. ఓకే, ఈ ప్రశ్నలకు జవాబు మీకు తెలియాల. నేను చెప్తాను కానీ ఎక్కువ చెప్పను. ఇవాళ ప్రసంగంలో కొంచెం చెప్తాను ఫ్యామిలీ గురించి. నాకున్న టైం లెస్ దాన్ 15 minutes, కొంచెం చెప్తాను. కానీ సెమినార్లో మొత్తం చెప్తాను. ఫ్యామిలీ సెమినార్ పెడుతున్నాను. వైఫ్ అండ్ హస్బెండ్స్, 100 వైఫ్ అండ్ హస్బెండ్స్ అటెండ్ కావాలా? ఈచ్ ఫ్యామిలీ మస్ట్ కంట్రిబ్యూట్ 2000 యాజ్ రిజిస్ట్రేషన్ ఫీ. యవనస్తులు పురుషులకేమో 1000 రూపాయలు పెట్టారు, సీడ్ మనీ అన్నారు. ఇప్పుడు ఏంటంటే 2000 పెట్టారంటారా? ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఫర్ ద సీడ్ మనీ ఫర్ విడోస్. విధవరాల పోషణకి 2000 ఇస్తాం. మీ తరపున ఒక విధవరాలు తన వ్యాపారంలో ఆ 2000 వాడుకొని అభివృద్ధి చెంది బిడ్డలను పోషించుకుంటుంది. అందుకు నేను చెప్పాను క్రిస్టియన్ ఫ్యామిలీ సెమినార్ పెడుతున్నాను, డేట్ మీకు ఇస్తాను. ఈ సెమినార్ అవనివ్వండి, డేట్ ఇస్తాను. ఈ 4 ప్రశ్నలకి నేను జవాబు చెబుతాను. మొట్టమొదట ఈ 18వ వచనంలో ఉన్న మాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి. దీన్ని ప్లూరల్లో రాశాడు. భార్యలారా అన్నాడు, భర్తలకు అన్నాడు, ప్లూరల్లో రాశాడు. సింగులర్గా చెప్ప, భార్యమణి నీవు నీ భర్తకు విధేయురాలై ఉండు. భార్య భర్తకు విధేయురాలుగా ఉండాలి. ఇది మనం ఒకసారి ఆలోచించాలి. నేను ఒక స్లైడ్ మీకు చూపిస్తాను, చదవండి. దాని మీద ఏమని రాసిందో. ఎవ్రీ ఉమెన్ డిజర్వ్స్ ఏ మ్యాన్, ఎవ్రీ ఉమెన్ డిజర్వ్స్ ఏ మ్యాన్ who looks at her every day like it's the first time he saw her. It's the first time he saw her. మొట్టమొదటిసారి ఒక పురుషుడు ఒక స్త్రీని చూచినప్పుడు ఏ విధంగా చూచాడో ఆ విధంగా ఎవ్రీడే, ప్రతి దినం చూచే వ్యక్తి తనకు అవసరం కావాలి అని ప్రతి మహిళ అనుకుంటుంది. అర్థమైంది? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యాడమ్ అండ్ ఈవ్.
యాడమ్ అండ్ ఈవ్. ఆదాము స్త్రీని అవ్వమను మొట్టమొదట చూసినప్పుడు ఎంత థ్రిల్ అయిపోయాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవ్రీ ఉమెన్ అన్నప్పుడు ఎవ్రీ వైఫ్, ఎవ్రీ మ్యాన్ అన్నప్పుడు ఎవ్రీ హస్బెండ్, ఎవ్రీ ఉమెన్ అన్నప్పుడు ఎవ్రీ వైఫ్, ఎవ్రీ మ్యాన్ అన్నప్పుడు ఎవ్రీ హస్బెండ్. అంతేగాని ఆడవాళ్ళు చూడండి అని కాదు అర్థం. మగవాళ్ళు ఆడవాళ్ళు చూడాలని కోరుకుంటారని అర్థం కాదు. ఆడవాళ్ళు మగవాళ్ళు చూడాలని కోరుకుంటారని అర్థం కాదు. ఎవ్రీ వైఫ్ డిజర్వ్స్ ఏ హస్బెండ్ who looks at her every time like it's the first time he saw her. ఓకే, ప్రతి భార్య తన భర్త తనను మొదటిసారి చూచినప్పుడు ఎంత అడ్మైరింగ్గా, ఎంత లవ్వింగ్గా చూశాడో అలా చూడాలనుకుంటుంది. అర్థమవుతుందా? పురుషులు తమ భార్య ఎవరో తెలుసుకోకుండా దే షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ హర్ టు ఒబే. పురుషుడు జ్ఞానం కలిగి కాపురం చేయాలి, స్త్రీ కాదు. స్త్రీ జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకోవాలి. ఫ్యామిలీ బిల్డింగ్లో విమెన్ నీడ్స్ ద విజ్డమ్. అసలు ఫ్యామిలీ లైఫ్లో మ్యాన్ నీడ్స్ ద విజ్డమ్. బట్ బోత్ ఆర్ నాట్ హ్యావింగ్ విజ్డమ్ టుడే అండ్ గోయింగ్ టు ద కోర్ట్స్ ఫర్ డైవర్స్. అందుకే నేను విడిపోయిన భార్యాభర్తలకు విడివిడిగా 3 సెమినార్లు పెట్టాలనుకుంటున్నాను. 1 విడిపోయిన భార్యలు, 2 విడిపోయిన భర్తలు, 3 విడిపోయిన భార్యాభర్తలను కలిపి ఒక చోట విడివిడిగా సెమినార్ పెట్టాలనుకుంటున్నాను. ఇఫ్ ద రివైవల్ స్టార్ట్స్ ఇన్ ద ఫ్యామిలీస్, ఇట్ స్ప్రెడ్స్ ఇన్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అది దేశం అంతా వ్యాపించేస్తుంది. అర్థమవుతుందా? రివైవల్ రావాలంటే ఫస్ట్ ఇట్ షుడ్ కమ్ ఇన్ యువర్ హోమ్. మీ కుటుంబంలో ఉజ్జీవం రావాలి. మీ హృదయంలో ఉజ్జీవం వస్తే అది కుటుంబానికి పాకుతుంది. కుటుంబంలో ఉజ్జీవం వస్తే అది దేశానికి పాకుతుంది. సంఘానికి, సంఘం నుంచి దేశానికి పాకుతుంది. కాబట్టి ఏ వైఫ్ డిజర్వ్స్ ఏ హస్బెండ్. Every wife deserves a husband who looks at her every day like it's the first time he saw her. ఆదాము అవ్వను చూశాడు. చూసిన వెంటనే ఒక రసిక కావ్యాన్ని అందుకున్నాడు. ఒక రసిక కావ్యాన్ని అందుకున్నాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడినది, ఇది నారి అనబడుతుంది. ఒక మాట చెప్పిన, ఈవెన్ హీ డిడ్ంట్ టర్న్ హిస్ ఐస్ టువర్డ్స్ గాడ్ వెన్ షీ లుక్డ్ అట్ ఈవ్. హవ్వను చూచినప్పుడు దేవుని వైపు చూడలేదు, ఇక హవ్వనే చూస్తున్నాడు. ఈవెన్ హీ డిడ్ంట్ సే థ్యాంక్స్ టు గాడ్ ఫర్ ఎ గ్రేట్ ఉమెన్ బిఫోర్ హిమ్. తన ఎదుట ఉన్న ఆ అద్భుత కళాఖండం, ఆ గ్రేట్ ఉమెన్, ఆమెను చూచినప్పుడు దేవునికి కృతజ్ఞత చెప్పడం కూడా మర్చిపోయాడు. అర్థమవుతుందా? భార్యలు భర్తలకు లోబడాలి అంటే భర్తలు తెలుసుకోవాల్సింది ఏమిటి? భర్తలు భార్యలను ప్రేమించాలంటే భార్యలు తెలుసుకోవాల్సింది ఏమిటి? నేను మాట్లాడుతున్నాను జాగ్రత్తగా, రేపు కూడా ఇది చెప్తాను, టైం సరిపోదు మనకు. భార్య ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు ఒక పురుషుణ్ణి, ఒక భర్తను తను ఆరాధించగలుగుతుంది, ప్రేమించగలుగుతుంది, లోబడగలుగుతుంది తెలుసా మీకు? యాడమ్ అండ్ ఈవ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆదాము ఆమెను చూచినప్పుడు హీ కాంప్లిమెంటెడ్, హీ కన్ఫెస్డ్. ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? నరుని నుండి తీయబడింది, ఇది నారి, ఇది నాది, ఇది నాది, ఇది నరునిది, నా నుండి తీయబడ్డావు, నా కోసమే పుట్టావు, నా కొరకే ఉన్నావు, నా నిమిత్తమే బ్రతుకుతున్నావు, నా కొరకే సృష్టించబడ్డావు, యు ఆర్ మై ఓన్, నా సొత్తు నువ్వు. ఎప్పుడైతే ఒక పురుషుడు అలా చెప్పగలుగుతాడో ఖచ్చితంగా ఆ స్త్రీ ఆ భర్తకు లోబడుతుంది.
అదే 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుని ముందు అవ్వమని నుంచోబెట్టాడు. సెకండ్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మధ్య అంతా మూకీ స్టోరీ నడిచింది. 2వ అధ్యాయం 21-22 వచనాల తర్వాత అంతా మూకీ స్టోరీ. 3వ అధ్యాయం 14 వచ్చిన దగ్గరికి 12 వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని ముందు అవ్వమని నిలబెట్టి, ఈ స్త్రీ నాకు ఇచ్చింది, తిన్నాను, నేను పండు అన్నాడు. అదమ్మా పండు ఎందుకు తిన్నావు నువ్వు అని ప్రభు అడిగితే, దేవా నేను తింటాం కాదు, ఈ స్త్రీ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశాడు. హీ బ్లేమ్డ్ హర్. అందుకే ఆడవాళ్ళు మగాళ్ళని నమ్మరు, భార్యలు భర్తలను నమ్మరు. ఎందుకు నమ్మరో తెలుసా? దేవుని ముందు నించోబెట్టి దోషిగా చెప్తాడు, నువ్వు తప్పు చేశావు, నీ తప్పు నువ్వు ఒప్పుకోవచ్చు కదా. ఒప్పుకోకుండా ఆవిడ మీద తోసేస్తాడు. ఇవాళ కుటుంబాలన్నీ కూడా డిస్టర్బ్ అవడానికి కారణం ఏంటంటే తమ తప్పు తాము ఒప్పుకోకపోవటం. ఇవాళ కోర్టు కేసులన్నీ, పోలీస్ స్టేషన్లో కేసెస్ అన్నీ, 498 అన్నీ, ఈ కేసులన్నీ ఏంట్రా బాబు అని అంటే, దే ఆర్ నాట్ ఓపెన్లీ యాక్సెప్టింగ్ దేర్ ఫాల్ట్స్. దే ఆర్ సెర్చింగ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్, నాట్ ఇన్ దెమ్. దే ఆర్ జడ్జింగ్ అదర్స్, నాట్ జడ్జింగ్ దెమ్సెల్వ్స్. భార్య తను పరీక్షించుకుంటే, భర్త తను పరీక్షించుకుంటే అసలు సమస్య లేదు. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులై ఉండండి. ఇట్ ఈస్ ద గాడ్స్ వర్డ్. చదువు తక్కువేమో నీ మీద, సంపాదన తక్కువేమో నీ మీద, చులకనగా చూడదు నీ భర్తని. దేవుడిచ్చిన భర్త లోబడు. ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ రాణి సైతం బయటకు వచ్చినప్పుడు భర్త 7 అడుగులు వెనక నడవాల, కానీ భర్తకు లోబడాల్సిందే బైబిల్ ప్రకారం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇంగ్లాండ్ చెప్పుండొచ్చు, ఎవరు హైనెస్, ఆవిడ చాలా పెద్ద గొప్ప ఆవిడ, రాణి, మహారాణి, ఆవిడ వెనక భర్త నడవాలి 7 అడుగులు వెనక. రైట్, అగ్రీడ్. కానీ ఇంటిలో మాత్రం భర్తకు లోబడాల్సిందే. నువ్వు కలెక్టర్ అవ్వచ్చు, నువ్వు ఒక ఎంఆర్ఓ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక లెక్చరర్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, ఒక చాలా పాలిటీషియన్ అవ్వచ్చు, నీ భర్త ఏమీ కాకపోవచ్చు, అయినా సరే యూ మస్ట్ ఒబే హిమ్, బికాస్ హీ ఈస్ ద హెడ్. గాడ్ అపాయింటెడ్ హిమ్ యాజ్ యువర్ హెడ్. దేవుడు నీ తలగా అతను నియమించాడు. నువ్వు గనక లోబడకపోతే ఏంటంటే హెడ్ లెస్ వర్క్స్ చేస్తావు. జాగ్రత్త. సాతాను పక్కనే పొంచి ఉంటాడు. సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరి, నీ పక్క సాతాను పొంచి ఉంటాడు. అందుకే దేవుడు నీకు ఒక తల ఇచ్చాడు. ఆ తల నీ భర్త. లోబడు. నిన్ను అందరూ మోసం చేస్తారు నీ భర్త లేకపోతే. నిన్ను అందరూ వంచిస్తారు నీ భర్త లేకపోతే. ఇఫ్ యు హ్యావ్ నో హెడ్, దెర్ ఇస్ నో లైఫ్. తల నుండి మొండెము వేరైతే జీవితం లేదు, జీవం లేదు. Do you want to separate from your husband? Oh husband, do you want to separate from your wife? You will not have life anymore. నీకు జీవము లేదు, జీవితము లేదని చెబుతున్నాను నేను. The great blessing is obedience to husband. You will receive the bigger blessings. The blessings begins with your obedience to your husband. నీ భర్తకు నువ్వు లోబడతా ఉంటే దేవుని దీవెనలు వచ్చి పడతాయి నీ అకౌంట్లో. లోబడు. భార్య భర్తకు విధేయులై ఉండాలి. ఇట్ ఈస్ గాడ్స్ ప్యాటర్న్. ఇట్స్ గాడ్స్ కమాండ్మెంట్. దేవుని ఆజ్ఞ, దేవుడిచ్చిన విధానం ఇది. ఫాలో ఇట్. చాలామంది దైవ సేవకులకు లోబడి భర్తలను తిరస్కరిస్తున్నారు. ఇట్స్ అ రాంగ్ థింగ్. నీకేం తెలుసా, మా అయ్యగారు ఎట్టు చెప్పారు, మా దైవజనుడు ఎట్టు చెప్పాడు, నేను ఆయన మాట వింటా, నీ మాట విన్నా. నా దైవజనుని మాట భర్తకు వ్యతిరేకంగా చెప్తున్నాడా? నీ భర్త నీ కోసం ప్రణాళిక చేస్తుంటే నువ్వు ఎవరో పేరు మీద మా నాన్న ఇటు చెప్పాడు, మా అన్న ఇటు చెప్పాడు, గొప్ప పండితుడు ఇట్లా చెప్పాడు, అనుభవశాలి ఇట్లా చెప్పాడు
నువ్వు నేర్చుకో నా దగ్గర అని చెప్తున్నావా? రేపు నేను భార్య మీద కొన్ని ఆమె నేచర్, విమెన్ నేచర్లో వైఫ్ యొక్క మైండ్ సెట్ ఎట్లుంటుందో పురుషులకు అర్థమయ్యేటి చెప్తాను. ఎప్పుడు లోబడతారు భార్యలు, నేను చెబుతాను. రేపు చెబుతాను, ఇవాళ చెప్పను, టైం చాలలేదు నా. రేపు ఖచ్చితంగా చెబుతాను. భార్య ఏమని కోరుకుంటుంది తన భర్తను? భర్త జ్ఞానం కలిగి కాపురం చేస్తే భార్య ఎందుకు లోబడదు? ఎందుకు రెబెల్ అవుతుంది? ఒక వైఫ్ చేయి పట్టుకొని వచ్చిందే అమ్మని నాన్నని వదిలిపెట్టి, సొంత ఇంటిని వదిలిపెట్టి వచ్చిందే, సొంత ఊరిని వదిలిపెట్టి వచ్చిందే, సొంత జనాంగాన్ని వదిలిపెట్టి వచ్చిందే, నువ్వే సర్వస్వం అని వచ్చిందే, నీకు పిల్లలకి అందే, నీకు అన్నం కూర వండి పెడుతుందే, నీ బట్టలు ఉతుకుతుందే, నీకు సుఖాన్ని ఇస్తుందే, నీ మాట ఎందుకు వినదు? ఇన్ని త్యాగం చేసుకొని వచ్చింది, నీవేం త్యాగం చేసావు ఆవిడ కోసం? నువ్వు నీ ఊరు వదలలేదు, నీ అమ్మ నాన్న వదలలేదు, నీ ఆస్తిని వదలలేదు, నీ ప్రాంతాన్ని వదలలేదు. యూ డింట్ సాక్రిఫైస్ ఎనీథింగ్ టువర్డ్స్ హర్, టు హర్, బట్ స్టిల్ యు ఆర్ డిమాండింగ్ యువర్ వైఫ్ టు ఒబే వితౌట్ లవింగ్ హర్. హౌ కెన్? ఆమెను ప్రేమించకుండా విధేయత చూపించమంటావు? హౌ ఇడియాటిక్ ఇట్ ఈస్. ఎంత అసందర్భం అంటే ఇది. నువ్వేమో ప్రేమించవా, ఆవిడేమో విధేయత చూపించాలా? బైబిల్లో ప్రబుద్ధుడు ఉన్నాడు, ఆయన నలుగురిని కనేశాడు ప్రేమించకుండా. బైబిల్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మూలపితరుడే మనకి, అబ్రహాం గారి మనవుడు, ఆయన పేరు యాకోబు గారు. యాకోబు లేయాతో నలుగురు పిల్లలను కన్నాడు, ప్రేమించకుండా కన్నాడు. హౌ హారిబుల్! వినటానికి ఎంత భయంకరంగా ఉందండి. ఈ మాట బైబిల్లో ఎక్కడుందో చూపిస్తాను, రేపు కొంచెం ఎక్కువ చెప్తాను. ఆదికాండము గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా దయనీయమైన స్థితిలో నలుగురు బిడ్డలను కన్నేసింది ఆవిడ. కానీ అతడు ప్రేమించినటువంటి రాహేలు గర్భాన్నేమో దేవుడు మూసేశాడు. రాహేలు యాకోబు కూడా ద్వేషించినటువంటి లేయా గర్భాన్నేమో దేవుడు తెరిచి దీవించడం ప్రారంభించాడు. దట్ ఇస్ ద కైండ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపాదయ అది. ఓకే, మీరు ఒకసారి చూడండి ఆదికాండము గ్రంథం 29వ అధ్యాయం 31. మహిళలు మీరు వినాలి, దేవుడు మీ పక్షంగా మీ భర్తతో ఇవాళ మాట్లాడతాడు. లేయా ద్వేషించబడి ఉండుట యెహోవా చూచాడు. గ్రేట్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? ఇక్కడ గ్రేట్ ప్రిన్సిపల్, నువ్వు ద్వేషించబడటం యెహోవా చూస్తున్నాడు. ఇమ్మీడియట్లీ వాట్ హీ విల్ డూ, హీ విల్ బ్లెస్ యూ అండ్ హీ విల్ కర్స్ యూ, కర్స్ ద పర్సన్ హూ హేట్స్ యూ. రైట్? నిన్ను దేవుడు నువ్వు ద్వేషించబడటం చూచిన వెంటనే దీవించేస్తాడు. నువ్వు ద్వేషించబడటం చూచి దీవించిన ఆ దేవుడే నిన్ను ద్వేషించిన వాడిని శపిస్తాడు. హౌ ఈజ్ ఇట్? ఎలా ఉంది? లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను, చూచి ఏమి చేశాను? ఆమె గర్భము తెరిచిన. గాడ్ బ్లెస్డ్ హర్ వూమ్ అండ్ స్టార్టెడ్ గివింగ్ హర్ ద సన్స్. కొడుకులను ఇవ్వటం ప్రారంభించాడు, కుమారులను ఇవ్వటం స్టార్ట్ చేశాడు. ఎంతమంది కొడుకులు ఇచ్చాడు తెలుసా? లేకి 6 కొడుకులను ఇచ్చాడు. ఆవిడ పని ఆవిడకి 2 ఇచ్చాడు. యూ కాంట్ ఇమేజ్. ఇజ్రాయేలు జనాంగంలో రాహేలు ద్వారా వచ్చింది 4 సంతానాలే, 4 గోత్రాలే. లేయా ద్వారా వచ్చినటువంటిది 8 గోత్రాలు వచ్చాయి. కాబట్టి మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, చాలా గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు లేవీయులను యూదాను లేయా గర్భం నుంచే తీసుకొచ్చాడు. యాజకులు, రాజులు లేయా గర్భం నుంచి వచ్చారు, రాహేల్ గర్భం నుంచి కాదు.
నువ్వు ద్వేషించబడితే బాధపడబాకు, భయపడబాకు. దేవుడు నిన్నే దీవిస్తాడు. ద్వేషించిన వాళ్ళని చెప్పిస్తాడు. ద్వేషించిన రాహేలు గొడ్రాలై ఉంది. మొదట ఆవిడ గర్భవతి అయ్యి కుమారుని కన్ని అంటుంది, నా శ్రమను దేవుడు చూచి కొడుకునిచ్చాడు, పుట్టించాడు. నా భర్త ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తాడని రూబేనని పేరు పెట్టింది. రూబేనని పేరు పెట్టింది. నన్ను భర్త ప్రేమిస్తాడేమో అనుకుంది. రెండోసారి గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత షిమియోన్ అని పేరు పెట్టింది. తన భర్త ప్రేమిస్తాడేమో అనుకుంది, ప్రేమించలేదు. మూడవసారి గర్భవతి అయ్యింది. అతనికి లేవి అని పేరు పెట్టింది. ఇంకా యాకోబు ఆమెను ప్రేమించలేదు. నాలుగవ కుమారుని కంది. ఇప్పుడైనా ప్రేమించునేమో అని ఆమె అనుకుంది. నాలుగవ కుమారుడు యూదా అనే పేరు పెట్టింది. ఇప్పటికైనా నన్ను ప్రేమిస్తాడేమో, నలుగురిని కన్నాను. ఇవాళ ఈ దుస్థితి ఎంతమంది క్రైస్తవ మహిళలకు లేదండి. ఒక ఆడపిల్ల పుడితే ఈ క్రైస్తవ మహాశయుడు, ఈ క్రైస్తవ అత్తగారు మామగారు ఆ కోడలు ప్రేమించరా? చెప్పండి, ఇదేనా క్రైస్తవ కుటుంబం? చూడటానికి వెళ్ళవా నువ్వు? కూతురు పుడితే చూడటానికి వెళ్ళవా? మనవరాలు పుడితే చూడటానికి వెళ్ళవా? పెదవి విరుస్తావా? యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. నువ్వు అసలు క్రైస్తవుడివే కాదు. అధర్మంగా ఉన్నావు, అక్రమంగా ఉన్నావు. భార్యలారా, మీ భర్తకు లోబడండి. వై? బికాస్ గాడ్ హ్యాస్ కమాండెడ్ యూ టు ఒబే, నాట్ ద సొసైటీ, నాట్ ద సిస్టమ్, నాట్ యువర్ హస్బెండ్, not your parents, not your in-laws, but God commanded you to obey. God will see the things what will come against you. నీకు వ్యతిరేకంగా ఏమొచ్చినా ఆయన చూసుకుంటాడు. నువ్వు లోబడు, నువ్వు లోబడు, నువ్వు లోబడు అంతే నీ భర్తకి. See the difference in your life in future. నువ్వు చూడు ఎంత గొప్ప భాగ్యం దేవుడు ఇస్తాడో నీకు. నీకెంత దీవెనిస్తాడో చూడు. నిన్నెంత తొలగ చేస్తాడో చూడు. సామెతల గ్రంథం 31 చదువుకమ్మా. లోబడి చదువుకో. చదివితే నీ భర్త నిన్ను పొగిడే రోజు రాబోతుంది. నీ బిడ్డలు నిన్ను ధన్యురాలనే రోజు రాబోతుంది. నీ భర్త నీ మీద విశ్వాసం ఉంచే రోజు రాబోతోంది. నీ భర్త నిన్ను లాభప్రాప్తికి వెరితి లేదని చెప్పే రోజు రాబోతోంది. నీ భర్త నీ వలన లీడర్ అవుతాడు. గవిని యొద్ద పెద్దలతో కూర్చుంటాడు. హీ విల్ బికమ్ ఎ గ్రేట్ లీడర్ బై యువర్ ఒబీడియన్స్ టు యువర్ హస్బెండ్. నీ భర్తకు నీవు విధేయత చూపిస్తే నీ భర్త దీవించబడి నాయకుడు అవుతాడు. నువ్వు నాయకురాలు భార్య అవుతావు. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. నా పెళ్ళి జూన్ 4, 1994. జూన్ 4, 1994 నా పెళ్ళి. ఓకే, నేను సేవకు వచ్చిన 5 సంవత్సరాలకి నేను వివాహం చేసుకున్నాను. 3 సంవత్సరాలకి. అప్పటికే నేను రేడియో విశ్వవాణిలో పరిచర్లో ఉన్నాను. నా పెళ్ళి మా నాన్న చేశాడు. నేను నా పెళ్ళి చేసుకోలేకపోయాను, డబ్బు లేదు నాకు. సో 25 ఇయర్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఇయర్కి. నా పెళ్ళిలో నా భార్య దగ్గర, నా దగ్గర విష్ చేయటానికి, అక్షంతలు వేయటానికి, బ్లెస్ చేయటానికి వచ్చిన పెద్దలు ఒక 10 మంది. నా వైఫ్తో చెప్పారు, బీ కేర్ఫుల్ డేంజరస్ మ్యాన్, బీ కేర్ఫుల్ డేంజరస్ మ్యాన్, బీ కేర్ఫుల్ డేంజరస్ మ్యాన్. అయ్యో ఏమమ్మా, అరే దీవించడానికి వచ్చినాడు ఏం చెప్పాలా? సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అటు చెప్పాలి. అంతేగాని జాగ్రత్తమ్మ మూర్ఖుని చేసుకున్నావు, జాగ్రత్తమ్మ దుర్మార్గుని చేసుకున్నావు, జాగ్రత్తమ్మ డేంజరస్ ఫెలో, రౌడీ ఫెలోని చేసుకున్నావు అని చెప్తే ఎట్లా? బెంబేలెత్తిపోయింది మా ఆవిడ. నౌ షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ బిషప్. నౌ షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ బిషప్. నాకెన్ని దేవుడు కృపలు ఇచ్చాడు తెలిసిన. Her obedience made me a leader in Christianity. Her obedience made me a true servant of God. Her obedience to me made me, నేను చెప్పాను సేవద్దు ఉద్యోగానికి వెళ్ళాను, ఉద్యోగానికి వెళ్ళింది. ఇవాళ పిల్లలు చదువుకుంటున్నారు.
పెద్దబాబు ఎంటెక్ అయిపోయింది, ప్రాజెక్ట్లో ఉన్నాడు. చిన్నబాబు బీడీఎస్ చేస్తున్నాడు. ఆమె వలన నాకెన్నడూ నష్టం రాలేదు. నా లాభప్రాప్తికి వెలితెప్పుడూ కలగలేదు. నేను పలానాది ఇంట్లో ఉండదు అని భయపడలేదు. ఎప్పుడు చలికాలం వస్తుందని భయపడలేదు, వేసవకాలం వస్తుందని భయపడలేదు, పనివారి జీతం భయపడలేదు. షీ ఈజ్ ఎ గుడ్ అండ్ పర్ఫెక్ట్ ఉమెన్. Proverbs 31 says the same woman like my wife. అర్థమైందా? కాబట్టి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు నా భార్య చెప్పాలి నేను పర్ఫెక్ట్ హస్బెండ్గా ఉన్నానో లేదో, కానీ ఆవిడ ఖచ్చితంగా చెబుతుంది ఇట్స్ ఎ ఫెయిల్యూర్ హస్బెండ్ అని. అవునా? ఎస్, ఇట్ ఇస్ ట్రూ. కానీ నేను చెప్తాను షీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ వైఫ్. ఆవిడ ఖచ్చితమైన భార్యగా ఉంది, బట్ ఐఎమ్ ఫెయిల్యూర్. Many times I failed towards my responsibilities. I am failed. I started loving my wife. దేవుడు నాకు ఇచ్చిన భార్య నేను ప్రేమించడం ప్రారంభించినాక I saw the difference. There is great obedience in her. నేను ఎక్కువ ప్రేమించుతూ ఉన్నప్పుడు ఆవిడ ఎక్కువ విధేయత చూపించడం గమనించాను. This is the single secret. This is the single secret. If you want your wife to be obeyed, you must love her more and more and more and more. రేపు వాక్యోపదేశంలో మరికొన్ని విషయాలు చెబుతాను. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, హౌ టు బికమ్ రిచ్ అనే కాన్సెప్ట్ రేపు మార్నింగ్ 8 o'clock సెమినార్, ఈవినింగ్ 5 o'clock వరకు 6 ప్రసంగాలు చేస్తాను. ఈ 6 ప్రసంగాల ద్వారా మీ లైఫ్ టర్న్ అయిపోతుంది. ప్లీజ్ కమ్ అండ్ అటెండ్. 1000 rupees రిజిస్ట్రేషన్ ఫీజ్. టీచింగ్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ. దిస్ 1000 ఈజ్ సీడ్ మనీ, ఎ హెల్పింగ్ హ్యాండ్ టు ఎ విడో అండ్ ఎ లేమ్ ఉమెన్, క్రిపుల్డ్ ఉమెన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు, స్తోత్రాలు. వాక్యము వినబిడ్డలను దీవించము. యేసు నామమున స్తుతిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకందరికి తోడైనను గాక. ఆమేన్.